మేరసెల్ ఆడితే అక్క పోలీస్ ఆట బండి మీద నాకే అవుతుందా ఇంకెవరికైనా అవుతుందా ఇట్లా మొత్తం బిల్లు మొత్తం ఎంత అయిందంటే మీకు చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాను ముందరస్ బ్లాగ్స్. ఈరోజు మనం గచ్చిబౌలి నుంచి ఉప్పల్కి పోతున్నాం బండి సర్వీసింగ్ చెప్పినకే. అంత దూరం ఎందుకు ఈడ లేవా అంటే ఈడేయటం ఉండే ఆడ ఉప్పల్ సర్వీస్ సెంటర్లో ఒక క్యాంప్ పెట్టారు. దానికోసం అని చెప్పి పోతున్నాం. డామినోర్ ఏ బండి అయినా సరే దాని గురించి క్యాంప్ తక్కువ ప్రైస్లో సర్వీసింగ్ చేస్తారు. మేజర్ సర్వీస్ నార్మల్ ఏదైనా సరే తక్కువ ప్రైస్లో చేస్తారు. అందుకని చెప్పి ఆడికి పోతున్నాం. మీకు ఇక్కడ పెడతా చూడండి, ఫోటో కావాలంటే దాన్ని. వీడియో పెట్టక వారం రోజులు అవుతుంది దగ్గర దగ్గర. ఈ వీడియో పెడదాం, ఇప్పటి నుంచి లైన్గా పెడదాం. ఇన్ని రోజులు పని ఉండే అందుకే వీడియో తీయలే, అందుకే అప్లోడ్ చేయలే. ఇప్పటి నుంచి పెడదాం లైన్గా. మన బండి ఉంది మొత్తం పార్కింగ్. ఈ రెండు బండ్లు వేయడానికి మనే మొత్తం దుమ్బాటి వాడదలే. హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయింది బండి. స్టార్ట్ బ్లౌజులే ఒక ట్యాగ్ వేసుకో. అది మైక్ కనెక్ట్ చేయడం మర్చిపోయినా, వాయిస్ రికార్డ్ కాలేదు సరిగా. దారిలో కొంచెం రికార్డ్ చేసిన కానీ వాయిస్ రికార్డ్ కాలే అని చెప్పి వాయిస్ ఏ నుంచి రికార్డ్ అయిందో ఆ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వీడియో మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. మైక్ గట్టిగా పెట్టలే అనుకుంటా, అది ఉసిపోయింది వైర్. ఇట్లా చేద్దాకంగానే ఉసిపోయింది. వాయిస్ రికార్డ్ అయిందో లేదో ఎంతసేపు చేసేది. నాకే అవుతుందా ఇంకెవరికైనా అవుతుందా ఇట్లా అన్నీ. ఇంతసేపు ఆగిందంటే ఏమైందో బుగ్గపాలే. ఎండ ఉంది, ఫుల్ ఉంది. మళ్ళీ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా, లోపల చెమట అయిపోతుంది గ్యాప్లా. మేము బయటకు వచ్చి ఒక 20 నిమిషాలు ఇటం కానీ అప్పుడే మొత్తం చెమట అయిపోయింది. ఎండాకాలం షురు అయిపోయింది. టైర్లు కొత్త అయిపోయాలి దీనికి. చూద్దాం ఫస్ట్ అయితే సర్వీస్ సెంటర్లో అడిగి చూద్దాం. మియాపూర్ మెట్రో స్టేషన్. ఇలా గాలి లేనట్టు టైర్లా, గాలి కొట్టాలా. నేను జేఎన్టీ దగ్గరికి రిటర్న్ వచ్చేస్తాను. లెఫ్ట్ పోతే నిజాంపేట్. ఎటు పోతున్నావురా నాయన? వెనకాల ఇంకో బస్సు వచ్చింది, బుద్ధది ఇంకా పోయింది మా అక్కడే. ఒక్కొక్కటి ఎటెటో పోతుండే వానికి ఇష్టం వచ్చినట్టు. మనం కేపీహెచ్బి దగ్గరికి ఇటంగా వచ్చేసినాం. ఒకటే పాయింట్ ఉంది, పెట్రోల్ ఒప్పించుకున్నాం ఫస్ట్. ముంగటే నన్ను ఆపి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బంక్ అని ఎక్కువ మంది ఉంటారు ఆడ. ముంగటే నన్ను ఒప్పించుకున్నాం. టైం 111 అవుతుంది. బండి బ్రేకులు ఇటంగా పర్ఫెక్ట్ పడతలేవు. ఏమైందో బ్రేక్ ప్యాడ్స్ పోయినట్టు, కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయిపోయారు. ఈ హైదరాబాద్ బండి నడిపించిన ప్రతి ఒక్కరు నేను 6 గేర్ ఎప్పుడు వేసినానైతే గుర్తులేదు నాకు. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. ఇంకేడా 6 గేర్ వేసి నడిపిస్తాను. కుకట్పల్లి కుకట్పల్లి లవర్స్గా అంటా నేను ఉంటున్నామాట. ఒకవేళ రేపు ఖాళీ ఉంటే పరిగి పోదాం. పోయి సన్ రైజ్ చూసేసి టిఫిన్ తినేసి వద్దాం పరిగి. అక్క పోలీస్ ఆట బండి మీద, పోలీస్ షూస్ గిట్టండి అక్క. కానీ హెల్మెట్ లేదే అక్కకి. మనం ప్రశాంత్ నగర్లో ఉన్నాం ఇప్పుడు, మనం బాలనగర్లో ఉన్నాం ఇప్పుడు, మనం బాలనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు బోయినపల్లిలో ఉన్నాము. ఈ నుంచి ఇక మొత్తం ట్రాఫిక్, మొత్తం ఇక ట్రాఫిక్లోనే చావాలి ఇక. పెట్రోల్ ఓపించుకుని ఓ బాయ్ నీయే లేదా చెయ్యి అక్క. పెట్రోల్ కొట్టుకుంటుంది రా పూక. నీ మీద నమ్మకంతో వచ్చిన కదా. ఏమైంది మా అక్కలాడే బోయినపల్లి బంకులో పెట్రోల్ లేదు. ఇప్పుడు ఏడో ఊపాలి, తాడబండ్లో ఊపాలి ఇక పెట్రోల్ ఊపించుకున్నాం. పెట్రోల్ లేదు. స్లిప్ అవుతుంది మొత్తం కింద. కాలు పడితే స్లిప్ అవుతుంది. ఇప్పుడే పెట్రోల్ ఓపించిన, కొంచెమే ఓపించిన, 200 రూపీసే ఓపించిన. ఎందుకంటే
సర్వీసింగ్ చేస్తారు కదా దానికోసం అని చెప్పి మళ్ళీ సర్వీసింగ్ అయిపోయినాక ఓపించుకున్నాం కాబట్టి బంద్ చేసిరా బ్రో ప్యారడైస్ రూట్ బంద్ ఎందుకో ఏం చేస్తారో మళ్ళా మొత్తం గోలీ మార్ 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 గోలీ మార్ వైజర్ ఓపెన్ చేసి నడిపిద్దామా అంటే మీకు ఆ వాయిస్ రాదు అన్నీ బంద్ చేసిన గాలి ఏ నుంచి వస్తలేదు నాకు కానీ గాలి సౌండ్ అయితే మీకు వస్తుంది అనుకో కొంచెం ఏ నుంచి ఒక్కొక్కలోకి వెళ్ళి 1:36 అవుతుంది స్టార్ట్ అయ్యి అబ్బా 40 minutes అవుతుందా గచ్చిబౌల్ నుంచి ప్యారడైస్కి వచ్చినాం 40 నిమిషాలు మనం ఇటు నుంచి రైట్ పోవాలి టివోలి నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ వే రైట్ ఉంది తీసుకోవచ్చు కానీ ఇటు నుంచి ఇటు రైట్ తీసుకున్నాం వచ్చే చాలా రోజులు అవుతుంది ఇటు వచ్చింది మళ్ళీ ముంగట నుంచి లెఫ్ట్ వేసుకొని ఫ్లైవర్ వస్తుంది ఫ్లైవర్ ఎక్కి వెళ్ళిపోతే ఫ్లైవర్ దిగి కొంచెం ముంగట పోయినాక మళ్ళీ సర్కిల్ వస్తుంది ఆ నుంచి రైట్ తీసుకోవాలి ఈ ఫ్లైవర్ ఎక్కాలి ఆ ముంగట రైట్ తీసుకొని వచ్చింటే ఫ్లైవర్ కిందికి పోతాం మనం బొగ్గ ఫకీర్ అవుతుంది అప్పుడు ఇప్పుడే మెట్టు కూడా వేయటానికి వచ్చేస్తాం ఎండ ఫుల్ ఉంది నోరు మొత్తం ఎండుకోబోతుంది మెట్టు కూడా మెట్రో స్టేషన్ तारनाका के टाइम వచ్చేస్తాం भाई भाई बोलते तारनाका भी आ गया अपन क्या बोलते लड़ते मेरे से लड़ते भाई भाई बोलते अपन को అప్సిగూడకు వచ్చేస్తాం అప్సిగూడ ఏం ట్రాఫిక్ మన అమ్మ సావదంతో ట్రాఫిక్ సైడ్లో చూడే కాకా అద్దమ్మ కనబడుతుంది ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సైడ్లో చూడు బేటే ఆ బేటే ఆ డాడీ బేటే చెప్పేటే కాకా జర సైడ్ కాకా కొన్ని వస్తుంది అరే ఇటు వస్తే అటు వస్తావు అటు అరే ఇప్పుడే ఉప్పల్ రీచ్ అను మంచిగా ఉంటుంది స్కై వాక్ 600 meters 250 meters left అరే 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 ఓ మ్యాన్ మనం లెఫ్ట్ వాళ్ళ సారీ 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 స్ట్రైటా స్ట్రైటా నా బండి ఇన్నే డెలివరీ చేసుకున్నా వెనకాల చూపిస్తా మళ్ళీ వస్తావు బండి ఇన్నే డెలివరీ చేసుకున్నా కానీ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ సర్వీసింగ్ అయిపోయింది మొత్తం కొండాపూర్లోనే సర్వీస్ చేయించింది వచ్చేసినాం లోపల ఎంట్రీ చేసి వీడియో మన బండి వెళ్ళిపోయింది లోపల సర్వీసింగ్ బండి నార్మల్ సర్వీసే చేపిస్తున్నాను ఒక్క చేంజ్ చేపిస్తున్నాను ట్రాక్ వచ్చింది మేజర్ సర్వీస్ చేయాలా అంటే ఇప్పుడు స్లాట్లన్నీ బుక్ అయిపోయినా ఇదే షోరూంలో బండి వేసుకున్నా ఉప్పల్ చెప్పిన తినేసి వచ్చేస్తాము ఇలా ఆకలేదు బండి ఇప్పుడే పోతుంది రెడీగా బండి మొత్తం ఎత్తేసారు పెట్రోల్ ట్యాంక్ అన్ని ఎత్తేసారు అన్ని పేసి నా బండికి అన్ని సామాన్లని మధ్యాహ్నం అప్పుడెప్పుడో వస్తే ఇప్పుడు 6:43 అవుతుంది టైం ఇప్పుడు పోతున్నాం ఇంటికి మధ్యాహ్నం 2 గంటలకు వస్తే ఇప్పుడు టైం 6:45 అవుతుంది కరెక్ట్ ఇప్పుడు వచ్చాం ఇప్పుడు బయటికి వెళ్తున్నా బండి తీసుకొని ఎంతసేపు ఎన్నో కూర్చున్నా ఎంత 5 hours మొత్తం బిల్లు మొత్తం ఎంత అయిందంటే మీకు చూపిస్తా వెనుక చూపిస్తా ఇప్పుడే కరెక్ట్ ఉప్పల్ నుంచి బయలుదేరుతున్నాము మీకు బిల్ మొత్తం ఎంత అయిందో లాస్ట్లో చూపెడతా బ్లౌజులు లీటంగా వేసుకోవాలి వెళ్ళిపోతాను కరెక్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఏడారా నీకు బాత్రూమ్ వస్తుందన్నావు ఏడా పైన పోసి వస్తావా
ఇక్కడ ముంగట ఆపుతుందా ఉందా ఆడ ఇక్కడ ఆపుతుంది దాహం అవుతుంది ఏడరా భయ్ ఏందిరా బాలడా టైం 6:55 అసలు మేజర్ సర్వీస్ చేయనీకే స్లాట్ లేదా అని చెప్తాడు కాకపోతే ఇంకో బండి ఉండే దానికి ఇంకా ఎక్కువ పని ఉండే అది ఒక్క రోజులో కాదని చెప్పి ఆ బండి ఆపేసి నా బండి మొత్తం మేజర్ సర్వీస్ మొత్తం చేసేసారు బిల్లు మీకు చూపిస్తా బిల్లు దగ్గర దగ్గర ఒక 5,000 దాకా అయింది 4,000 చేంజ్ అయింది బిల్లు మొత్తం బండి మొత్తం మెరుస్తుంది ఖాళీ అదే ఎండు ఉంటే మస్తు మెరుస్తుండే బండి మధ్యాహ్నం ఎప్పుడో వస్తే ఈ టైం అయింది ఇప్పుడేమో ఆకలి అవుతుంది మధ్యాహ్నం తిన్నా దోశ తిన్నా ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది ఏదైనా తినాలా అలా మన దానికి కొత్త క్లచ్ వైర్ వేసారు క్లచ్ క్లిపులు ఒకటి ఇది ఒకటి క్రాక్ వచ్చింది ఇది రీప్లేస్మెంట్ చేయించిన ఇది ఒకటి మంచిగా అయింది బండి మొత్తం ఇంకా 5,000 కిలోమీటర్స్ దాకా నో ప్రాబ్లం నో టెన్షన్ టైర్లు ఒకటి మార్చాలా టైర్లు ఒకటి మార్చేద్దాం టైర్ లైట్ మార్చేస్తే అయిపోతుంది పెట్రోల్ అయిపోయింది ఏకంటే అడిగి పోవచ్చు టెన్షన్ లేకుండా మొత్తం ఈ టైం అంతా ట్రాఫిక్ చుక్కలు కనబడతాయి ట్రాఫిక్ ఇలా బ్లాక్ డన్ అయిపోతుంది ఇప్పుడు మెట్టగూడలో ఉన్నాం నాకు సర్వీసింగ్ సింబల్ వచ్చేసి దగ్గర సింబల్ వచ్చిన టైం అట్లా 200 కిలోమీటర్లు నడిపాను టైం లేకుండా ఏం లేకుండా ఈరోజు ఫ్రీ టైం దొరికింది పోయి చేపించేసి నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఆకలికి ఇట్లా చేతులు కాలుతులు అనుకుతాయి నాకు ఫుల్ ఆకలి అవుతుంది ట్రాఫిక్లో ఆయన బిల్ ఎంత అయిందంటే 4,700 చేంజ్ అయింది డిస్కౌంట్ చేసేసి 4,200 చేంజ్ చేసి అంటే 500 డిస్కౌంట్ అవచ్చు నేను అంత అవుతుంది అనుకుంటాను అనుకోలేదు ఎప్పుడు మనం సర్వీసింగ్ చేయించినా 3,000 దాటే అవుతుంది కానీ 3,000 లోపు అయితే కాదు ఇది నాది 7th సర్వీస్ ఏమో అనుకుంటా బండి కొన్ని 2 years దాకా అవుతుందేమో సర్వీసింగ్కే ఒక 30 నుంచి 50 దాకా బండి కొనుడే కాదు బండిని మెయింటైన్ చేయాలి చాలా బండి కొనుడు ఈజీయే దాన్ని మంచిగా మెయింటైన్ చేసాడే చిన్ని స్టార్ట్ అవుతుంది నేను పోసుడు పెట్రోల్ పోసుడు ట్రాఫిక్ స్టార్ట్ అయింది అదే తడికి పోసాము గుడి వచ్చిందిగా గుడియా కృష్ణుని గుడి ఏమైందా అన్న ఎటు పోతున్నావు నువ్వు అట్లా కొండలలోకి పోతున్నావు ఎందుకు అట్లా మనం పైకి వెళ్ళవలసింది కానీ ముంగట ప్యారడైస్ నుంచి బోయినపల్లి పోయే రూట్ బంద్ చేసిర్రు కదా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆడ అందుకని కిందికి వెళ్ళి ఇట్లా వచ్చి నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతే సీదా వెళ్ళిపోవచ్చు ఆడ ఇప్పుడు రోడ్ బంద్ చేసిర్రు మళ్ళీ ఆడికి పోయి యూటర్న్ చేసుకొని ఆ గల్లీ పొక్కలలోకి వెళ్ళి పోవాల్సి వస్తుంది ఇక మొత్తం బండి దొరికితే ఎట్లా మెరుస్తుందా మొత్తం వాషింగ్ గీషింగ్ చేయించినాక చమకా ఇస్తుంది బండి ఉండాలి అయితే ఇంకా మస్తు కనబడుతుంది టైం 11:30 అవుతుంది ఇప్పుడే వచ్చినాం ఇంటికి ఇంతసేపు ఏం చేసామంటే ఫ్రెండ్స్ని కలిసేసి కొంచెం టైం పాస్ చేసేసి ఇప్పుడు వచ్చాం 11:30 అవుతుంది టైం కరెక్ట్ మీకు ఆ బిల్ చూపించలే బిల్ చూపిస్తా ఒక నిమిషం ఇది 3,500 + 700 మొత్తం 4,700 చేంజ్ ఏమో అయ్యింది అయితే డిస్కౌంట్ 500 డిస్కౌంట్ చేసి మనకు 4,200 వేసారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి పక్క మర్చిపోకూడదు టాటా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం